నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. హరిహర క్షేత్రం 15వ వార్షికోత్సవ వేడుకలు. అయ్యప్ప దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. స్వామియే శరణమయ్యప్ప. భక్తి పారవశ్యం మంత్రోచ్చరణల మధ్య కర్మన్ఘాట్ హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఓం స్వామి శరణమయ్యప్ప. శ్రీ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాల గురించి కార్యవర్గ సభ్యులు గురువు గారితో ముచ్చటించి తెలుసుకున్నాం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ గురుభ్యో నమః. మా హరిహర క్షేత్రం 15 వత్సరాల క్రితం నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఒక 3 సంవత్సరాల పాటు శంకుస్థాపన జరిగిన తర్వాత నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. ఇంత గొప్ప సంకల్పం సాక్షాత్తు
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పోలిన ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాలనే సంకల్పం మా చిరంజీవి, ఇప్పుడు కీర్తిశేషుడు అయిపోయాడు, మా వంగా మధుసూదన్ రెడ్డి. ఆయన గట్టి సంకల్పంతో మేమంతా ఆయన కూడా ఒక ఏమిటంటే ఓ సమిధల్లాగా ఆయన కూడా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇంత గొప్ప సంకల్పం, సాక్షాత్తు హరిహరుడు నెలకొన్న క్షేత్రం ఇది. ఎందుకంటే అక్కన్న మాదన్నలు హరిహరుల దేవాలయం కట్టించాలని ఇక్కడ పునాదులు వేస్తే బురుజులుగా మిగిలిపోయాయి. అంతకుముందు అక్కన్న మాదన్న బురుజులు అని పిలిచేవారు. ఇక్కడ ఇది శిథిలమైన స్థలం, ఒక మహాసర్పం ఉండేది ఇక్కడ. ఇలాంటి స్థలాన్ని సేకరించి తను ఒక అద్భుతమైనటువంటి మాన్యుమెంట్, భవిష్యత్ తరాలు, కొన్ని వందల తరాల కోసం మిగిలిపోయినటువంటి ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించిన మా మధుసూదన్ రెడ్డి ఈరోజు మన మధ్య లేరు అని అనుకుంటేనే ఎంతో బాధగా ఉంది. నిజంగా ఆ కళ అసలు కనపడటం లేదు. అయినప్పటికీ ఈ సంవత్సరం 3 రోజులు చేద్దామా 5 రోజులు చేద్దామా అని అనుకున్నాం. అన్నాడు కూడా, చాలా బాగా చేసుకుందాం గురుస్వామి, మన రామశర్మ గురుస్వామి ఆధ్వర్యంలో మనందరం, గురువుగారు హంపి పీఠాధిపతి ఆశీస్సులతోటి గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం పెట్టించుకుందాం, అలా ఎన్నో అనుకున్నాం. కానీ విధి వేరే రకంగా ఆలోచించింది. ఆ భగవంతుడు చాలా ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు తొందరగా. వివేకానందుడు, ఛత్రపతి శివాజీ, అల్లూరు సీతారామరాజు ఎంతకాలం ఉన్నారు వాళ్ళు? 30-32 ఏండ్లు. జగద్గురువులు శంకరాచార్యులు 32 సంవత్సరాలు ఉన్నారు. మా మధు కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న గొప్పవాడు కాబట్టి తొందరగా వెళ్ళిపోయాడు అని భావిస్తున్నాం. 5 రోజులు 3 రోజులు చేసుకోవాల్సిన కార్యక్రమం ఆపకూడదు కాబట్టి ఇవాళ ఈ ఒక్కరోజు కార్యక్రమంతో మా రామశర్మ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ చేసుకుంటున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఈ ఆలయం ఉన్నన్ని ఏళ్ళు, ఉన్నన్ని వత్సరాలు మధు చిరంజీవిగానే ఉంటాడు. పైనుంచి చూస్తూ ఉంటాడు, అందరినీ గమనిస్తూ ఉంటాడు, అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ భగవంతుడు ఆయన్ని తన ఒడిలోకి తీసుకుని ఆయనకి చక్కటి ఆ ప్రశాంతమైనటువంటి ఆ భవ్యమైన లోకాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ, మధు లేని లోటు అందరం ఎవరిని తీర్చలేము. కానీ అందరూ కూడా ఇదే విధంగా దేవాలయానికి సహకరిస్తూ ఎప్పటికీ ఈ దేవాలయ ప్రతిష్టను నిలబెట్టి మా మధుని చిరంజీవిగా చేయాలని చెప్పి సవినయంగా ప్రార్థన చేస్తూ, ఈరోజు ఈ మధ్యాహ్నం కార్యక్రమాలు అయిన తర్వాత సాయంత్రం స్వామివారి పుష్పాభిషేకం 6 గంటలకి 6:30కి మహాపడి పూజ ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు గైకొని మా మధుకి ఆత్మకి శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. స్వామియే ఐ శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఇదొక మహాపుణ్యక్షేత్రం. భాగ్యనగరంలో కర్మాన్ ఘాట్ సమీపంలో బైరామలగూడ ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుండి ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ సంవత్సరము పంచాదశ వార్షికోత్సవము. ప్రతి సంవత్సరము కూడా మంత్రంలో, తంత్రంలో, క్రియలో లోపం లేకుండా భగవద్బంధువులందరము కలిసి వసుదైక కుటుంబంలాగా ఉంటూ ఎంతో ఆనందంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, అట్టహాసంగా, అద్భుతంగా, హరిహరులకు భేదము లేదు అని చెప్పే విధంగా, మరి దేవలోకం ఎక్కడుందా అంటే బైరామలగూడ హరిహర క్షేత్రంలో ఉందని చాలామంది భగవద్బంధువులకు తెలుసు. ఇక్కడ గణపతి ఆలయము, అలాగే రామలింగేశ్వర స్వామి ఆలయము, అలాగే దత్తాత్రేయ స్వామి ఆలయము, సర్వమంగళాదేవి పార్వతీదేవి ఆలయము, వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము, రమాసగిత సత్యనారాయణ స్వామి ఆలయము, మాలికాపురోత్తమ్మ ఆంజనేయ స్వామి, అలాగే నాగేంద్ర స్వామి, ఇదిగాక ప్రధానమైనటువంటి హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం. దేవలోకమని అందుకే పిలువబడుతుంది. 15 సంవత్సరాల క్రితం ఆరంభించినటువంటి ఈ దేవాలయము
దినదినంగా అభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారమై మనస్సంకల్పితాలు నెరవేరుస్తూ అయ్యప్ప స్వామి దేవాలయం అనగానే ఏదో సంవత్సరానికి ఒకసారి మాలాధారణ వేసుకునే సమయంలోనే వెళుతారనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఈ దేవాలయానికి రోజు దేవలోకము కాబట్టి, దేవతలందరి నిలయం కాబట్టి రోజు భగవద్బంధువులు వస్తూ పోతుంటారు. అయితే ఈ 15వ సంవత్సరము పంచాదశ వార్షికోత్సవము గొప్పగా జరగాలనేటువంటి సంకల్పము మరి ఆలయ చైర్మన్ గారు, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ గారు, మీకు తెలిసిన విషయమే, మదన్న గారు ఈ మధ్యనే కైవల్యం చెందారు. అనుకోలేదు, జాతస్య మరణం ధ్రువం, ఎవరైనా సరే ఒకరోజు వెళ్ళక తప్పదు. కానీ చిరస్మరణీయంగా 100 కోట్లు 100 భవనాలు ఎన్ని సంపాదించినా కూడా మన ఎంబడి రావు. మనం సంపాదించినటువంటి ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ వారు సంపాదించుకున్నారు. వారితో పాటు చిరస్మరణీయంగా ఇప్పుడున్న తరము కాకుండా రాబోయే ఒక 7 తరాల వరకు హైందవ, హిందూ, సనాతన ధర్మాన్ని సంరక్షించడానికి తనదైన శైలిలో భుజస్కంధాలపై వేసుకొని అందరి భగవద్బంధువులను అండగా నిలబడమని వెంట వేసుకొని ఒక సుందరమైనటువంటి హరిహర క్షేత్రం కట్టారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో వారికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ భగవంతుడు తొందరగా తీసుకెళ్ళాడు. అయినప్పటికీ వారికి ఉత్తమ గతులు లభించాలి. కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి వార్షికోత్సవం ఆపొద్దు కాబట్టి మరి ఈ 15వ వార్షికోత్సవము ఏకాగ్నిక దీక్షతో ఒకటే రోజు చేయాలనుకునేటువంటి సంకల్పము. అందరము బాధగా ఉన్నాము. అయినప్పటికీ దేవతా కార్యక్రమాలలో లోటుపాట్లు ఉండకూడదు. ఈ కార్యక్రమంతో వారికి ఉత్తమ గతులు లభించాలి, వైకుంఠ ప్రాప్తి, కైలాస ప్రాప్తి లభించాలి. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని ఇన్ని సంవత్సరాలు వారి వంశము, వారి అన్నదమ్ములు, అలాగే డైరెక్టర్లు, అలాగే స్వామీజీ వారి యొక్క సమక్షంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా మరి ఇంత చక్కగా జరిగింది. వారు ఎలా జరిపించారో అదే విధంగా వారి పేరును నిలబెడుతూ ఈ దేవాలయ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ బాధ్యత ఇక్కడి నుంచి మన డైరెక్టర్లందరిది అలాగే ఉంది. కాబట్టి అందరము సావధానంగా ప్రేమతోటి ఉండి ఈ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ఒక భారతదేశంలో ఒక మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేటువంటి బాగా ఏదైతే అద్భుతమైనటువంటి దేవాలయాన్ని తీర్చిదిద్దడానికి మనమందరం కృషి చేయాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ శుభం. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన పర్యవేక్షణలో నిన్న అంటే మార్చి 1 ఆదివారం రోజు ఈ క్షేత్రం పంచదశ వార్షికోత్సవ వేడుకలను కన్నుల పండగగా జరుపుకుంది. విశ్వవాసునామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ త్రయోదశి పుణ్య గడియల్లో సరిగ్గా ఉదయం 8:01 వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటగా గణపతి పూజ, పుణ్యావచనం నిర్వహించి అత్యంత పవిత్రమైన సర్వతో భద్ర లింగతో భద్ర యంత్ర స్థాపన, కలశ స్థాపన గావించారు. అనంతరం ప్రధాన దేవతల హోమాలు, విశేషమైన రుద్ర సహిత చండీయాగం భక్తి శ్రద్ధలతో జరిగాయి. మహాపూర్ణాహుతి అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ ఘనంగా జరిగింది. ఇక సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. సాయంత్రం 6:30 ఏకశిల 10 బండి వద్ద నిర్వహించిన మహాపడి పూజ భక్తులకు మంత్రముగ్ధుల్ని చేసింది. 18 మెట్లపై దీపాకాంతులు, మరికంటుని భజనలతో ఆ ప్రాంతమంతా శబరిమలను తలపించింది. రాత్రి 9:30 నిర్వహించిన మహాహారతి, ఆపై స్వామివారికి జరిపిన హరివారాసనం సేవతో ఈ 15వ బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. సాంప్రదాయ వస్త్రాధారణతో తరలివచ్చిన వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. ఈ వార్షికోత్సవ వేడుకలు భక్తుల గుండెల్లో మరోసారి ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి. ఆదిలాబాద్ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం. చాందా సమీపంలో వినాయక ఇండస్ట్రీస్ ఘన ప్రారంభం. ముఖ్య అతిథిగా విచ్చేసిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి 200 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా లేని భారీ పరిశ్రమ ఆదిలాబాద్ కు మకుటయామానం ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నూతన ఇండస్ట్రీ మెషిన్ ను ప్రారంభించారు శ్రీకాంత్ రెడ్డి.
మనం వేయించి బిజినెస్ చేస్తున్నాం. వీళ్ళు దేశం గర్వించేలా అడుగులు వేస్తుంది మన తెలంగాణ పారిశ్రామిక రంగం. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే కేవలం అడవులు, వ్యవసాయమే కాదు, అద్భుతమైన పరిశ్రమలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని నిరూపిస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సమీపంలో చాందా ప్రాంతం ఒక సరికొత్త పారిశ్రామిక అడుగుకు సాక్ష్యంగా నిలిచింది. చాందా సమీపంలో అట్టహాసంగా ప్రారంభమైంది వినాయక ఇండస్ట్రీస్. ఈ కార్యక్రమానికి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నాయకులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఇండస్ట్రీస్ నిర్వాహకులు సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం లభించింది. శాలువాలు, పూలమాలలతో సన్మానించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు నిర్వాహకులు. శ్రీకాంత్ రెడ్డి స్వయంగా రిబ్బన్ కట్ చేసి ఇంటి నిర్మాణం మరియు సీలింగ్ లో అత్యంత కీలకమైన ఛానల్స్ తయారీ మెషిన్ ను ప్రారంభించారు. సాధారణంగా ఇలాంటి మెటీరియల్ కోసం పక్క జిల్లాలకో లేదా రాష్ట్రాలకో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ కొరత తీరిపోయింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఏమన్నారంటే, ఆదిలాబాద్ చుట్టుపక్కల దాదాపు 200 కిలోమీటర్ల మేర ఎక్కడా లేని విధంగా ఇటువంటి అత్యాధునిక పరిశ్రమ ఇక్కడ రావడం శుభ పరిణామం. ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు, మన స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఒక కల్ప వృక్షమని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు పట్ల ఎంత సానుకూలంగా ఉందో ఆయన వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను అందిపుచ్చుకొని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ అట్టహాసమైన కార్యక్రమంలో మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ స్వప్న ఆడెల్లు, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి మరియు కీలక నాయకుడు అలీంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వినాయక ఇండస్ట్రీస్ రాకతో ఆదిలాబాద్ నిర్మాణ రంగం సరికొత్త పుంతలు తొక్కబోతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. డ్రైవర్ల బాటలో చూపునిచ్చిన కాకీలు. నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కేవలం శాంతి భద్రతల పరిరక్షణే కాదు, సామాజిక బాధ్యతలో కూడా మేము ముందుంటామని నిరూపించారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల. చేస్తారు, అవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. ఐ కంగ్రాచులేట్ యు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. తర్వాత ఇది ఏంటంటే, మన ఐసైట్ తగినప్పుడు మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం, మనకు అనిపిస్తుంది కదా అనుకుంటాం. కానీ మీరు ఐసైట్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు సైడ్ నుంచి వచ్చే మూమెంట్ చాలా బాగా గుర్తించగలుగుతారు. సైడ్ నుంచి సడన్ గా వస్తుంటే ఐసైట్ పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, ఇటు నుంచి కూడా కనిపిస్తుంది. ఐసైట్ సరిగా లేదు. ఈ ప్రోగ్రామ్ ని ఒక యూజ్ చేసుకోవడానికి ఇంతమంది వచ్చారు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ఆపర్చునిటీ కోసం ఎల్వి ప్రసాద్ హెల్ప్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాంటి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ తో మేము అసోసియేట్ అయి ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం ఎన్నోసార్లు పెట్టుకుంటాము, సర్వే న్యాయం ప్రధానమండి. సో అందుబాటులో లేకుంటే వివిధ కంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా మా హాస్పిటల్కి సంప్రదించి చెకప్ ఉచితంగా చేసుకోవచ్చు. ఈరోజే కాకుండా మళ్ళీ తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా మేము ఫ్రీగా చేస్తాం. సో మాకు ఈ ముదోల్ కేంద్రంలో కాకుండా మిగతా మండలాలు హెడ్ క్వార్టర్లో కూడా ఒక్కొక్క డాక్టర్ ఇక్కడ స్పెషాలిటీ సర్జరీస్ని ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ని కూడా ఈ నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరూ కూడా సో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. పోలీస్ అని చెప్తాం. మనం ఇప్పుడు మన ఏరియాలో ఉన్న డ్రైవర్స్ అందరికీ
మంచి కంటి చూపుతో మంచి డ్రైవింగ్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పెట్టే శిబిరంగా అవైలబుల్ భాగంగా ముదోల్ నియోజకవర్గ కేంద్రంలో డ్రైవర్ల కోసం నిర్వహించిన వినూత్న కంటి వైద్య శిబిరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రైవర్ల క్షేమమే ధ్యేయంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మార్గదర్శకత్వంలో ముదోల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సాధారణంగా పోలీసులు రోడ్లపై డ్రైవర్ల లైసెన్సులు, పేపర్లు తనిఖీ చేయడం చూస్తుంటాం. కానీ ముదోల్ పోలీసులు ఒక అడుగు ముందుకేసి వారి కంటి చూపును తనిఖీ చేసి అద్దాలను పంపిణీ చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ముదోల్ విభాగం వారు తమ సాంకేతిక సహకారాన్ని అందించారు. నిష్ణాతులైన వైద్యుల బృందం డ్రైవర్లకు అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి చూపులోపం ఉన్నవారికి వెంటనే కళ్లద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. లోకేశ్వరం రాయాపూర్ కాలనీలో నివసిస్తున్న మహారాష్ట్ర, ముంబై నుంచి వలస వచ్చిన సుదర్శన్ అనే వ్యవసాయ కూలి కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. లోకేశ్వరం హెచ్ఓ అశోక్ స్వయంగా చొరవ తీసుకుని వలస కూలీలకు కూడా కంటి పరీక్షలు చేయించి అద్దాలు అందించడం గమనార్హం. ఈ సందర్భంగా లబ్ధి పొందిన డ్రైవర్లు మాట్లాడుతూ ఎస్పీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక పోలీస్ స్టేషన్ ఆవరణలో డ్రైవర్ల కోసం ఇలాంటి కార్యక్రమం జరగడం చూడలేదు. ఎస్పీ జానకి షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం డ్రైవర్ల ప్రాణాలను, రోడ్డుపై వెళ్లే ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ఎంతో దోహదపడుతుందని వారు కొనియాడారు. వైద్య సేవలు అందించిన ఎల్వి ప్రసాద్ బృందం ఈ శిబిరంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుండి దాదాపు 10 మందికి పైగా సిబ్బంది పాల్గొని రోగులకు సేవలందించారు. డాక్టర్ శ్రీ శ్వేత, డాక్టర్ అనిరుద్ వైద్య పరీక్షలు నిర్వహించారు. సందీప్ దయాల్ అడ్మినిస్ట్రేటర్, శ్రీకాంత్ సెంటర్ అడ్మిన్ కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. ఓం ప్రకాష్ సాయన్న కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. విశ్వనాథ్, రాజ్ కుమార్, గణేష్, నిఖిత వంటి టెక్నీషియన్స్ మరియు క్షేత్రస్థాయి సిబ్బంది, బాబురావు, రాహుల్ తమ సేవలను అందించారు. చూసారుగా, కాకి దుస్తుల వెనుక ఉన్న
కరుణా హృదయాన్ని ముధోల్ పోలీసులు చాటి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా నిర్మల్ నిలవాలని ఆశిద్దాం. రిపోర్టింగ్ ఎస్కే ముఖ్తార్, ముధోల్ నియోజకవర్గం. మున్నూరు కాపు కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం ఆదిలాబాద్ జిల్లాలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక ఐక్యతకు నిదర్శనంగా మరో అడుగు ముందు పడింది. జిల్లా కేంద్ర సమీపంలోని యాపల్గూడలో అత్యంత వైభవంగా నిర్వహించిన మున్నూరు కాపు కన్వెన్షన్ హాల్ నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. యాపల్గూడ మున్నూరుగా సంఘం తరఫున మరియు ఇక్కడ ఉన్న యాపల్గూడ గ్రామస్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా తరఫున ఏ కార్యక్రమంలో కూడా కుల బాంధవులందరి ఆకాంక్షలు నెరవేరుస్తూ సామాజిక అవసరాల కోసం నిర్మించిన ఈ భవన ప్రారంభోత్సవ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరించు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాల్ ను సందర్శించిన ఆయన మున్నూరు కాపు సంఘం సభ్యులు కృషిని అభినందించారు. ఒక సామాజిక భవనం అనేది కేవలం ఇటుకలు, సిమెంట్ తో కట్టిన కట్టడం మాత్రమే కాదని, అది ఆ కులస్తుల ఆత్మ గౌరవానికి మరియు ఐక్యతకు ప్రతీక అని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డికి మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాల్వాలతో సత్కరించి మెమంటో అందజేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మున్నూరు కాపుల అభివృద్ధికి, వారి సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక నేతలు, కుల సంఘం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాపల్గూడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు అరిగేల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి కుంచెట్టి సంతోష్, ఉపాధ్యక్షులు తోట నాగేష్, పట్టేపు సురేష్, ముఖ్య నేతలు మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ స్వప్న ఆడేళ్లు, మాజీ వైఎస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, పొండ్ర నరసింగ్, అలీం, కొనిగెల నారాయణ, పెద్దకాపు గంట జయరాం, భాస్కర్, అశోక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. యాపల్గూడలో నిర్మించిన ఈ కన్వెన్షన్ హాల్ భవిష్యత్తులో శుభ కార్యాలకు, సామాజిక సమావేశాలకు ఒక వేదికగా నిలుస్తుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించొచ్చు అని ఈ భవన నిర్మాణం నిరూపించిందని వక్తలు పేర్కొన్నారు. మున్నూరు కాపు సంఘం ఐక్యత ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.